మోదీ గారు పుతిన్ గారిని రిసీవ్ చేసుకోవడం ఏదో ప్రోటోకాల్ బ్రేక్ చేశారు, దగ్గర దాకా వెళ్ళారు, కౌగులించుకున్నారు, కలిసి నడిచారని చెప్పి చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. మనం కూడా చాలా చదివే ఉంటాం. పుతిన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మోదీ గారితో చేసిన కార్ రైడ్ ఏదైతే ఉందో అది నా ఐడియానే, అది మా ఫ్రెండ్షిప్ కు చిహ్నాలు లాంటిది, ఇది ప్రీ ప్లాన్ చేసింది కాదు. ఇది నేను బయటికి దిగాను, ఇన్ఫాక్ట్ నా కార్ బయట కనబడింది, బట్ నేనే ఆయన అడిగాను మీ కార్ లో రావచ్చా అని. యాజ్ ఫ్రెండ్స్ వి గాట్ ఇంటూ దట్ కార్. పీయూష్ గోయల్ గారు ఒక మాట అన్నారు, బాధల్లో దుఃఖాల్లో ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్ళ నిజమైన ఫ్రెండ్స్. రష్యా భారతదేశానికి అంత హిస్టారికల్ కనెక్షన్ ఉంది అని చెప్పి ఆయన భావన. కానీ ఇక్కడ మోదీ గారు ఓన్లీ పుతిన్ గారి కోసం ఈ ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరీ పలకరించారంటే అది కరెక్ట్ కాదు. ఎవరైతే భారతదేశంతో సాన్నిహిత్యం మెయింటైన్ చేశారు, అది ఒబామా గారు అవనివ్వండి, షింజో ఆబే అని చెప్పి జాపనీస్ లీడర్ ఆయన కూడా మోదీ గారు ఇలాగే వెళ్ళారు. అంతెందుకు షీ జిన్పింగ్ వచ్చినప్పుడు మీరు ఒకసారి విజువల్స్ చూడండి. అంతెందుకు మొహమ్మద్ బిన్ సల్మాన్ తో ఫ్రమ్ సౌదీ అరేబియా, ఇలా మీరు లెక్క పెట్టుకుంటే కొల్లలు ఉన్న ఎగ్జాంపుల్. ఇక్కడ మనం చూడాల్సిన పుతిన్ గారు రాగానే మోదీ గారు ఏం చేశారని కాదు, ఎందుకంటే వెస్ట్ మొత్తం ఇవాళ మాట్లాడుతుంది కదా ఈ రష్యన్ విజిట్ గురించి. రష్యా ఒక పెద్ద మెసేజ్ పంపిద్దాం అనుకుంటుంది వెస్ట్ కి, మేము ఐసోలేటెడ్ గా లేవు. ఇవాళ భారతదేశంలో గానీ మాకు వచ్చిన ఈ వెల్కమ్ ఏదైతే ఉందో, మేమందరం తోడుగా ఉన్న వెస్టర్న్ డామినెన్స్ ఒకటే కాకుండా ఇటు సైడ్ కూడా దేశాలన్నీ వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకునేలాగా మేము నిలబడతాం. నాకు ఇవాళ భారతదేశం కావాలి. నాకు ఇది ఆయన అంటున్న మాటలు. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.